మరో 2 రోజుల్లోనే వృషభ రాశి వారికి మహాయోగం పట్టబోతోంది. 2024 సంవత్సరంలో కోట్లు గడించే అదృష్టాన్ని వీరు పొందబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం అనేదే లేదండి. మరొక 2 రోజుల్లోనే వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ రాశి 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వాన్ని కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు దయ, దానగుణము, క్షమాగుణమును కలిగి ఉంటారు. ఎవరైనా సరే వీరిని విశ్వసించి మంచి ఫలితాలను పొందుతారు. వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు. వీరి యొక్క అభిప్రాయాలు మార్చుటకు ఎవ్వరికీ కూడా సాధ్యపడదు. వృషభ రాశి వారికి ఈ సమయంలో అంటే 2024 జనవరి నెలలో వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి అదృష్టం వీరికి పట్టబోతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశివారు ఈ సమయంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. గతంలో పూర్తి కాని ఒక పనిని ఇప్పుడు పూర్తవుతుందండి. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు. ఆనందోత్సాహంతో కాలం గడుస్తుంది. అష్టమంలో చంద్రుడు అనుకూలంగా లేడు. చంద్ర శ్లోకం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. మీ రంగాల్లో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. వ్యాపారంలో మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయండి. అవసరానికి తగిన సహాయం వీరికి అందుతుంది. నిరాశను అసలు దరి చేరనీయవద్దు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరిస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారు ఉన్నారు. శాంతంగా మాట్లాడండి. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మీకు తప్పనిసరి. మీరు చెయ్యని పొరపాటుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆరోగ్యం పైన చాలా శ్రద్ధ అనేది కూడా ఈ సమయంలో అవసరం అవుతుంది. ప్రయాణాల్లో కూడా చాలా జాగ్రత్తలు అనేవి అవసరం. నవగ్రహ శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు అయితే లభిస్తాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. వృషభ రాశి వారికి ఈ సమయంలో అంటే 2024 సంవత్సరం కొత్త ఏడాదిలో మరొక 2 రోజుల్లోనే మహాయోగం పట్టబోతూ ఉంది. 2024 సంవత్సరంలో కోట్లు గడించే అదృష్టాన్ని వీరు పొందబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహమైతే లేదు. వృషభ రాశి వారికి ఈ సమయంలో కనక వర్షం ఖాయమనే చెప్పాలి. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారికి గత ఏడాది కంటే కూడా ఈ ఏడాదిలో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 10వ స్థానం నుండి సంచారం చేయడం వలన ఈ రాశి వారు అన్ని రంగాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది. గురుడి ప్రభావంతో కొన్ని శుభకార్యాలు కూడా ఈ సమయంలో జరుగుతాయి. రాహు కేతువుల గురించి సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి నుండి కూడా డబ్బును సంపాదించవచ్చు. ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయనే పూర్తి వివరాలను మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారికి కొత్త సంవత్సర ప్రారంభంలోనే గురుడు 12వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగవుతుంది. అంతేకాదు మీ ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి. అంతేకాదు మీ జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. విదేశాల్లో పనిచేసే వ్యక్తులు కూడా మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గురువు మే నెల వరకు కూడా 12వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాజయోగాలు ఏర్పడబోతూ ఉన్నాయి. ఈ కారణంగా ఏదైనా చట్టపరమైన సమస్యల్లో పరిష్కారాన్ని కూడా మీరు పొందుతారు. మీరు ఊహించని ధనలాభం వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శని ప్రభావంతో ఏడాదిలో శనిదేవుడు ఈ రాశి నుండి 12వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో శనిదేవుడు బలమైన స్థానంలో ఉండడం వలన శుభ ఫలితాలు రాబోతున్నాయి. గురుడు, శని 2 గ్రహాల కలయికతో మీ జీవితంలో కొత్త మలుపులు కూడా వస్తాయి. మీ లక్ష్యాలను చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.
జూన్ 30వ తేదీ తర్వాత శనిదేవుని ప్రభావంతో శేష రాజయోగం మీకు ఏర్పడనుంది. ఈ ప్రభావం కారణంగా ఉద్యోగుల కార్యాలయంలో మంచి విజయాన్ని పొందే అవకాశాలు కూడా మీ జీవితంలో అధికంగానే కనిపిస్తున్నాయండి. కొత్త కంపెనీలు ఈ సమయంలో ఏర్పాటుకు అయితే మంచి ఫలితాలు అయితే లభిస్తాయి. ఈ రాశి నుండి సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ వరకు 12వ స్థానంలో సంచారం చేయనున్నాడు. అదే సమయంలో సూర్యుడు గురువుతో కలిసి రాజయోగం ఏర్పరచనున్నాడు. ఈ రెండు గ్రహాల యొక్క కలయిక కారణంగా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు వ్యాపారాలకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ కుటుంబ జీవితంలో మంచి ఆనందాన్ని కూడా మీరు పొందవచ్చండి. చూసారు కదండి, వృషభ రాశి వారి జీవితం గురించి ప్రతి విషయాన్ని కూడా మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా. ఇక వృషభ రాశి వారి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటి కూడా తెలుసుకుందాం. వృషభ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణ్యాలను సేకరించడం వంటి వాటిపైన కూడా వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటాయి. మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం వలన వీరి అనారోగ్యం కారణంగా క్షీణించే అవకాశం కూడా ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించినటువంటి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా కలవు. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి కూడా జీవితం చాలా అద్భుతమైనటువంటిదిగా ఉంటుంది. అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులను పొందే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తున్నాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరగనుంది. వృషభ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలను అసలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నదే చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా వీరు ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది. వీరికి వీలు నామాలు కూడా బాగా లాభిస్తాయి. వృషభ రాశి వారు ఎటువంటి విషయాల్లోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, జీవిత భాగస్వామి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ వీరికి లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా పురుషులైతే దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారండి. ఇప్పుడు వృషభ రాశి వారు చేయాల్సిన కొన్ని జ్యోతిష వైదిక పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం. వివిధ రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి వృషభ రాశి వారు కొన్ని జ్యోతిష పరిహారాలను పాటించాలి. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము, దుఃఖము తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీ లలితా సహస్రనామం చదవడం వీరికి చాలా మంచిది. ఆధ్యాత్మిక విషయాలు, సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధానమైన పాత్ర వహిస్తాయి. వీరికి శని దశ కూడా బాగా యోగిస్తుందండి. ఈ రాశికి చెందిన వారికి అదృష్టపు రంగు నీలం రంగు, గులాబీ మరియు ఆకుపచ్చ. ఈ రంగులతో కూడిన వస్త్రాలను ధరించినట్లయితే వీరికి మానసిక శాంతి కలుగుతుంది. ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలుగా కూడా శుభాన్ని అయితే చేకూర్చుతుందని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.